అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయ్యి అద్వి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాలి. సో మేము అక్కడికి వెళ్ళి పంజాగుట్టలో ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. వెళ్ళేసరికి చాలా రష్ ఉండే. ఇంకా వెళ్ళగానే కొబ్బరికాయ కొనుక్కొని ఫస్ట్ అయితే మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి. క్యూ అయితే చాలా పెద్దగా ఉండే. నాకైతే 45 minutes పట్టింది. గర్ల్స్కి ఒక లైన్ పెట్టారు, ఇంకా బాయ్స్కి ఒక లైన్ పెట్టారు. బాయ్స్ది ఎట్లాగో తొందరగా అయిపోతుంది, ఇంకా గర్ల్స్ది అస్సలు జరగలే. నాకైతే 45 minutes పట్టింది బాబా దర్శనంకి. బట్ చాలా దగ్గరగా చూసిన బాబానైతే నాకు ఎంత మంచిగా అనిపించిందో. ఇంకా నాకు ఇష్టమైన దేవుడు బాబా కాబట్టి పాదాలు ముట్టుకొని ఇచ్చారు, ఇంకా బాబాను కూడా ముట్టుకొని ఇచ్చారు. అసలు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. బాబాను ముట్టుకున్నప్పుడు నాకైతే కళ్ళలో ఉన్నట్ల నీళ్ళు వచ్చేసాయి ఎందుకో. ఇంకా టెంపుల్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. దర్శనం అయ్యాక ఇక్కడ బొట్టు పెట్టుకొని ఇంకా మేమైతే ప్రసాదంకి క్యూలో నిల్చున్నాం. మా అద్వి వాళ్ళ డాడీ దర్శనం ముందే అయిపోయింది కాబట్టి వాళ్ళు ప్రసాదం తీసేసుకున్నారు. ఇంకా నాదే కొంచెం లేట్ అయింది కాబట్టి నేను కూడా మళ్ళీ ప్రసాదం తీసుకొని తిన్నాము. పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుండే. మా అద్వికి ఆ పులిహోరనే డిన్నర్ అయిపోయింది. ఇంకా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాం. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.